హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య కాలంలో మీరు బాగా వింటున్న పదం ఎన్‌పీసీఐ లింకింగ్. అసలు ఈ ఎన్‌పీసీఐ లింకింగ్ అంటే ఏమిటి అంటే, మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నట్లయితే కనుక, మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే అమౌంట్ ఏ అకౌంట్‌లో పడాలి అని మీరు అనుకుంటున్నారో, ఆ అకౌంట్‌కి ఈ ఎన్‌పీసీఐ లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్‌పీసీఐ లింక్ అనేది సంబంధిత బ్యాంకుల్లో అయితే చేస్తారు. మీకు బ్యాంకులకెళ్ళే అవకాశం అనేది లేకపోతే కనుక, మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మీ ఫోన్ ద్వారా మీరే ఎన్‌పీసీఐ లింక్ అనేది చేసుకోవచ్చు. ఈ ఎన్‌పీసీఐ లింక్ అనేది ఎలాగ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మీరు గూగుల్‌లోకి వెళ్లి ఎన్‌పీసీఐ లింక్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే ఫస్ట్ కనిపించిన ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్‌పీసీఐ అఫీషియల్ వెబ్‌సైట్ అయితే కనిపిస్తుంది. ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అయ్యాయి. సో, ఈ ఆప్షన్స్‌లో ఫస్ట్ కనిపిస్తున్న ఆప్షన్ కన్స్యూమర్. కన్స్యూమర్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ ఆప్షన్స్‌లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ బేస్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఈ ఆప్షన్స్‌లో ఫస్ట్‌ది ఆధార్ సీడింగ్, డీసీడింగ్. అసలు ఈ ఆధార్ సీడింగ్, డీసీడింగ్ అంటే ఏమిటంటే, మీ యొక్క ఆధార్‌ని మీ యొక్క అకౌంట్‌కి ఎన్‌పీసీఐ లింక్ అనేది చేసుకోవడం. లేదు అంటే ఆల్రెడీ ఎన్‌పీసీఐ లింక్ అయ్యి ఉన్న అకౌంట్‌ని వేరే అకౌంట్‌కి చేంజ్ చేసుకునే ఆప్షనే ఈ ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ ఆప్షన్. సో, ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ మీ యొక్క ఆధార్ నంబర్ అయితే టైప్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ టైప్ చేసిన తర్వాత ఈ సీడింగ్ ఆర్ డీసీడింగ్ ఆప్షన్ ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీది ఏ బ్యాంకో ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్, అలాగే యూనియన్ బ్యాంక్ అయితే యూనియన్ బ్యాంక్, అలాగే కెనరా బ్యాంక్ అయితే కెనరా బ్యాంక్. అలాగే ఏ బ్యాంకో ఆ బ్యాంక్‌ని మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సీడింగ్ టైప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెష్ సీడింగ్ ఆర్ సేమ్ బ్యాంక్ విత్ అనదర్ బ్యాంక్ అకౌంట్, అంటే వేరే అకౌంట్‌కి చేంజ్ చేస్తున్నారా? అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అయితే టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత అకౌంట్ నంబర్‌ని కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసే ముందు ఇక్కడ ఆప్షన్ అయితే ఓకే చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఎన్‌పీసీఐ లింక్ అనేది అవ్వడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి, ఆధార్‌కి ఎన్‌పీసీఐ లింక్ అనేది అవ్వడం జరుగుతుంది. అలా అవుతేనే ఎన్‌పీసీఐ లింక్ అనేది అవుతేనే మీ యొక్క గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చే అమౌంట్ ఏదైనా సరే మీ అకౌంట్‌లో పడడం జరుగుతుంది. సో, ఇది ఎన్‌పీసీఐ లింక్ చేసుకునే ప్రాసెస్. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు, చాలా ఈజీగా ఈ ఎన్‌పీసీఐ లింక్ అనేది చేసుకోవచ్చు. సో, ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.